నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను హిమోర్ష. ముఖ్యంగా తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ అయితే ముగిసింది. సాయంత్రం 5 గంటలలోపు క్యూ లైన్లలో ఉన్న వారికైతే ఓటు వేసేందుకు అవకాశం కూడా కల్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 7 నగరపాలక సంస్థల్లోని 412 డివిజన్లు, 116 పురపాలక సంఘాల్లోని 2569 వార్డుల్లో ఓటర్లైతే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తమ ఓటు హక్కునైతే వినియోగించుకున్నారు. ఈ నెల 13న ఉదయం 8 గంటలకు 136 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు అయితే చేపట్టారు. 16న కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్, ముఖ్యంగా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికనైతే ఉంటుంది. అయితే చెదురుమదురు ఘటనలు కూడా మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అయితే సంగారెడ్డి మున్సిపాలిటీ 34వ వార్డులో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలింగ్ బూత్లోకి కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి చొచ్చుకెళ్లడం ఉద్రిక్తతకైతే దారితీసింది. కాంగ్రెస్ అభ్యర్థిని సీఐ శివకుమార్ దూషించారంటూ కూడా జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులతో జగ్గారెడ్డి తీవ్ర వాగ్వాదానికి దిగారు. పరిస్థితి తోపులాట వరకైతే వెళ్లింది. ఇక పోలింగ్ పై బీజేపీ తీవ్ర ఆరోపణలు కూడా చేసింది. పోలింగ్ బూత్ల వద్ద విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్నారని కూడా ఫిర్యాదు చేసినా కూడా ఎవరు స్పందించడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ పనితీరుపై పలు ప్రశ్నలు కూడా లేవనెత్తాయి. కార్పొరేషన్లలోనూ కాంగ్రెస్ దే హవా కొనసాగుతుందని, 5 కార్పొరేషన్లలో గెలుపు అవకాశాలు కూడా ఉన్నట్లు సర్వేనైతే వెల్లడించింది. మరో 2 కార్పొరేషన్లలో బీజేపీ ప్రభావం చూపే అవకాశం కూడా ఉందని పేర్కొంది. ఇక వికాస్ సంస్థ కూడా ఎగ్జిట్ పోల్స్ విడుదల కూడా చేసింది. ఈ సర్వే ప్రకారం కాంగ్రెస్ 80 నుంచి 85 మున్సిపాలిటీలో గెలిచే అవకాశం కూడా ఉన్నట్టయితే తెలుస్తోంది. బీఆర్ఎస్ 8 నుంచి 10, బీజేపీ 4 నుంచి 6 స్థానాలకు పరిమితమయ్యే సూచనలు కూడా ఉన్నాయి. మరో 21 మున్సిపాలిటీలో భాగంగా హంగ్ లేదా ఇతరులకైతే అవకాశం ఉందని బికాన్ అంచనా వేసింది. ఇక మొత్తంగా చూసుకుంటే తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ అయితే ముగిసింది. సాయంత్రం 5 గంటలలోపు క్యూ లైన్లలో అయితే ఉన్న వారికి ఓటు వేసేందుకైతే అవకాశం కూడా కల్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 7 నగరపాలక సంస్థల్లోని 412 డివిజన్లు, ముఖ్యంగా 116 పురపాలక సంఘంలోని 2569 వార్డుల్లో ఓటర్లు అయితే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ లీగల్ సెల్ సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు, నమస్కారం అండి. నమస్తే అండి. చెప్పండి సత్యనారాయణ గారు, మొత్తం మీదనైతే మున్సిపల్ ఎలక్షన్స్ అయితే విజయవంతంగా ముగింపు చర్యకైతే రావడం కూడా జరిగిందని తెలుస్తోంది. అసలు దీన్ని ఏ విధంగా తీసుకొచ్చి అంటారు? అదేవిధంగా ఇటు ముఖ్యంగా మనం చూసుకుంటే టీపీసీసీ అనేటువంటి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, తన ఓటు హక్కును కూడా వినియోగించుకున్నట్టు తెలుస్తుంది. ఈ నెల 13నైతే ఉదయం 8 గంటలకు 136 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చర్యను అయితే చేపట్టనున్నట్లయితే సమాచారం ఉంది. సార్, దీన్ని ఏ విధంగా తీసుకొచ్చి అంటారు? మొదటిగా బీఆర్కే న్యూస్ వారికి, అదేవిధంగా ప్రేక్షక మహాశయులందరికీ నమస్కారం. నిజంగా మీరు చెప్పినట్టుగా ఈరోజు తెలంగాణలో ఇవాళ మున్సిపల్ ఎన్నికలు ఏదైతే జరిగిందో అది కేవలం ఒక స్థానిక ఎన్నికల మాత్రమే కాదు, రాబోయే రోజులలో రాజకీయ పార్టీలకు దిశ నిర్దేశించే ఒక సెమీఫైనల్ వంటివన్నీ నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే మనం చూసుకుంటా వచ్చాము, ఇప్పుడు జూబ్లీస్ ఎన్నికలే కానీ, కంటోన్మెంటే కానీ, అదేవిధంగా ఈ కొన్ని పార్టీలు అంటే అధికార పక్షం వారు చెప్తున్నటువంటి మాకు అనుకూలంగా ప్రజాపాలన కోరుకుంటున్నారని చెప్పిన క్రమంలో ప్రతిపక్షాలు లేదు అని చెప్పి ఏవో చెప్తున్నాం జరిగినాయి. అవన్నీ ఇప్పుడు సరే సందర్భం ఇది కాదు కానీ, సో దాని తర్వాత సర్పంచ్ ఎన్నికలు జరిగినాయి. స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో కూడా మరి కాంగ్రెస్ దాదాపు విజయ డంకా మోగించిందని మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఈ రోజు జరిగిన ఏదైతే 7 కార్పొరేషన్, అదేవిధంగా 116 మున్సిపాలిటీలలో జరిగిన పోరు ఏదైతే ఉందో, ప్రధానంగా అధికార కాంగ్రెస్ తన పట్టు నిలుపుకోవడానికి కోవాలని చూడగా బీఆర్ఎస్ తన ఉనికిని కాపాడుకోవడానికి మాత్రం ప్రయత్నించిందని చెప్పొచ్చు. అదేవిధంగా ఏదైతే అర్బన్ ఓటర్స్ మీద ఆధారపడి ఉన్నటువంటి బీజేపీ అర్బన్ అంటే టౌన్ లో ఉన్నటువంటి ఓటర్లను ఆకర్షించలేకపోయిందా అనేది కూడా మనం చెప్పక తప్పదు. ఇప్పుడు పలు ఈవినింగ్ వరకు చాలా ఎగ్జిట్ పోల్స్ కూడా బయటకు వచ్చాయి. అందులో ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే పీపుల్స్ పల్స్ వారు ఏదైతే ఎగ్జిట్ పోల్స్ ఇచ్చారో, కాంగ్రెస్ కు 68 నుంచి 76, అదేవిధంగా బీఆర్ఎస్ 29 నుంచి 36, అదేవిధంగా బీజేపీ 3 నుంచి 5, ఇతరులు 8 నుంచి 14 అని ఇచ్చినారు. అదేవిధంగా బీకాన్ సర్వే వారు ఏం చెప్తున్నారంటే కాంగ్రెస్ 80 నుంచి 85, అదేవిధంగా బీఆర్ఎస్ 80 నుంచి 10, బీజేపీ 4 నుంచి 6, 21 మున్సిపాలిటీలు హంగ్ ఏర్పడే అవకాశం ఉందని చెప్పి వారు చెప్తా ఉన్నారు.
అదేవిధంగా చాణక్య సర్వే వారు చాణక్య సర్వే వారు ఏం చెప్తా ఉన్నారంటే వారు 48.6% ఓటింగ్ కాంగ్రెస్ ఫేవర్ అయిందని చెప్తా ఉన్నారు. 26.6% బీఆర్ఎస్ కు, అదేవిధంగా 13.04 ఏదైతే ఉందో అది మరి బీజేపీ ఓటింగ్ అయిందనేది వారి అంచనాల ప్రకారం వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే దాదాపు 2560 వార్డులలో దాదాపు కాంగ్రెస్ కే మరి ప్రజలు మొగ్గు చూపించారనేది మనకు స్పష్టంగా కనబడతా ఉంది ఇక్కడ. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం గమనించినట్లయితే 7 కార్పొరేషన్లలో దాదాపు 5 కార్పొరేషన్లు మరి కాంగ్రెస్ కు పట్టం కట్టే పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా మనం మహబూబ్ నగర్ తీసుకున్నట్లయితే మరి ఏదైతే సీఎం గారి సొంత జిల్లా అయినటువంటి మహబూబ్ నగర్ లో దాదాపు 18 మున్సిపాలిటీస్ మరి కాంగ్రెస్ వశం అయ్యే పరిస్థితి ఉన్నది. ఒక నారాయణపేట జిల్లా ఏదైతే ఉందో అక్కడ ఒక మున్సిపాలిటీలో కొంచెం హంగ్ ఏర్పడే అవకాశం కనబడతా ఉంది. కానీ ఎందుకంటే అక్కడ నారాయణపేటలో కొంత బీజేపీ డికే అన్న గారి కొంత ఇంపాక్ట్ ఉంటది కాబట్టి అక్కడ హంగు ఏర్పడే అవకాశం కనబడతా ఉంది. కానీ అది కూడా కష్టమే అనిపిస్తా ఉంది. ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఏదైతే ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ కు పట్టుకోమైనటువంటి మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అదేవిధంగా మరి హరీష్ రావు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సిద్దిపేట జిల్లా కావచ్చు, ఆ ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒక్క కార్పొరేషన్ కానీ ఒక మున్సిపాలిటీ కానీ బీఆర్ఎస్ కు విజయ కేతనం ఎగిరివేసే పరిస్థితి వారు లేదనేది మనకు ఎగ్జిట్ పోల్స్ ద్వారా స్పష్టంగా కనబడతా ఉంది. అంటే ఈ రోజున మనం చూస్తా ఉన్నాం, ఈ రోజు మరి ప్రజలు కానీ ఓటర్లు కానీ నిజంగా మరి బీఆర్ఎస్ ను ఏ స్థాయిలో చూస్తా ఉన్నారు అనేది మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ఇంకా క్లారిటీ కోసం మనకు 13వ తారీఖు నాడు మనకు ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఆ రోజు మనకు క్లారిటీగా తెలుస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ మరి కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి గారు ఎంత ఆరోపించినప్పటికీ కూడా డబ్బులు పంపిణీ చేస్తా ఉన్నారని ఇదని ఎంత ఆరోపించినప్పటికీ కూడా ప్రజలు మాత్రం కాంగ్రెస్ పక్షాన ఉన్నారు అనేది ఎగ్జిట్ పోల్స్ మనకు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. అదేవిధంగా బీజేపీ కూడా కొంత ఓటర్లు అంటే అర్బన్ ఓటర్స్, ప్రధానంగా అర్బన్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వారు 2 కార్పొరేషన్లలో వారికి మరి వారికి అనుకూలంగా వేసినట్టు మనకు మొగ్గు చూపినట్టుగా కనబడతా ఉన్నది. అది కూడా కొంత ఆసక్తికరమైన అంశమే. అయినప్పటికీ కూడా అంటే నిజామాబాద్ కరీంనగర్ లో కొంత అవకాశాలు ఉండే పరిస్థితి ఉన్నది అక్కడ. అంటే ఓటర్ల పరిస్థితిని చూస్తే మనకి ఏదైనప్పటికీ కూడా 13వ తారీఖు ఏదైతుందో ఉదయం 8 గంటలకు మొదలవుతుంది కౌంటింగ్ అనేది. 137 స్ట్రాంగ్ రూమ్స్ మరియు 136 కౌంటింగ్ సెంటర్లలో భారీ భద్రత నడుమ కౌంటింగ్ అనేది నిర్వహించబడతా ఉన్నది. సాధారణంగా మనందరికీ తెలుసు స్థానిక ఎన్నికల్లో చెప్పండి సత్యనారాయణ గారు, ఇప్పుడు మనం మొత్తం మీద చూసుకుంటే ఈ కార్పొరేషన్స్ లో కూడా కాంగ్రెస్ దేనైతే హవన్ అయితే నడుస్తుందని చెప్పొచ్చు అంటారు. అసలు నిజంగా అంటే ఆ కార్పొరేషన్స్ లో కూడా కాంగ్రెస్ హవా నడుస్తుందంటే మనం ఎంత మెజార్టీతో గెలుపొందే అవకాశం ఉన్నట్టు తెలుస్తుందని చెప్పొచ్చు అంటారు. ఇక్కడ మెజారిటీ అనేది మనకు ఏదైతే కౌంటింగ్ అయిన తర్వాతనే తెలుస్తుంది. ఇది ఈ రోజు వరకు ఏంటంటే ఇది ఒక అంచనా, ఎగ్జిట్ పోల్స్ అనేది ఒక అంచనా మాత్రమే. ఇంత మెజారిటీ అని మనం అక్యురేట్ గా చెప్పలేము. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికలలో అది సర్పంచే కానీ, ఎంపీటీసే కానీ, మున్సిపాలిటీసే కానీ దాదాపు ప్రజలు కానీ ఓటర్లు కానీ అధికార పార్టీ పక్షాన్నే ఓటేస్తారనేది మనం గత 70 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో మీరు చూడండి, ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి కొంత మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ సర్పంచ్ ఎన్నికల కన్నా ఈ మున్సిపాలిటీ ఎన్నికలలో కాంగ్రెస్ కు అత్యధికంగా ఓటు శాతం పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా పర్సంటేజ్ కూడా అంటే దాదాపు 80% నుంచి 85% మరి మెజారిటీ అంటే ఆ స్థానాలు గెలుపొందడం అనేది ఇట్స్ నాట్ ఏ జోక్. అయితే ఇంకోటి ఇక్కడ మనం గమనించాల్సిందంటే ఎక్కడైతే హంగు అంటే అదే అంశం మీద కొంచెం పక్కకు ఆలోచించినట్టయితే 21 మున్సిపాలిటీస్లలో హంగ్ ఏర్పడే పరిస్థితి ఉందనేది కూడా మరి ఎగ్జిట్ పోల్స్ చెప్తా ఉన్నాయి.
హంగ్ ఏర్పడినప్పుడు ఇదే ఎంఐఎం కానీ సిపిఐ కానీ సిపిఎం కానీ కొంత క్రియాశీలకమైన పాత్ర పోషించే అవకాశం కూడా మనకు కనపడుతుంది. సో ఈ హంగ్ అనేది కొన్ని ఏదైతే 21 నుంచి 25 మున్సిపాలిటీస్ హంగ్ ఏర్పడుతుందో అక్కడ మాత్రం స్వతంత్ర అభ్యర్థులు కానీ ఎంఐఎం పార్టీ కానీ ఇవి కొంత క్రియాశీలకంగా పోషించే అవకాశం ఉంటుంది. ఇది అంటే నేనేమంటున్నానంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన ఒక సర్టిఫికేట్ గా మనం భావించవచ్చు. అదేవిధంగా బీఆర్ఎస్ కూడా ఏంటంటే బీఆర్ఎస్ భవిష్యత్తులో తిరిగి ఏం జరిగి వాళ్ళ పొరపాట్లు ఏంది, వాళ్ళు ఏ విధంగా పుంజుకోవాలి, ప్రజల్లోకి ఏ విధంగా వాళ్ళ పార్టీని నిలబెట్టుకోవాలనేది కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా తెలంగాణలో మీరు గమనించండి, ఒకసారి చూస్తే బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీ అయినప్పటికీ కూడా బీజేపీ కొంచెం పుంజుకుంటా ఉన్నది. సో దాన్ని కూడా ఏంటంటే తెలంగాణలో బీజేపీ రెండవ అతిపెద్ద శక్తిగా ఎదుగుతుందా లేదా అనేది కూడా మనం ఈ రిజల్ట్స్ మనకు తెలియజేస్తాయి. రైట్. సత్యనారాయణ గారు, ఇప్పుడు అదే విధంగా మనం చూసుకుంటే గనక 2 కార్పొరేషన్లనైతే బీజేపీ కూడా వచ్చే అవకాశం కూడా ఉన్నట్లయితే తెలుస్తుంది. అంటే దీన్ని ఏ విధంగా తీసుకొచ్చారు మరి? అదే ఇప్పుడు నేను అనేది అదే, ఇప్పుడు బీజేపీ జనరల్ గా మనం ప్రాంతీయ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ అదేవిధంగా 12 సంవత్సరాలు దాదాపు 12 సంవత్సరాలు అధికారం చేసినటువంటి పార్టీ, అదేవిధంగా ఉద్యమ పార్టీ అయినటువంటి నాటి టిఆర్ఎస్ నేటి బీఆర్ఎస్ ఈరోజు ఒక కార్పొరేషన్ వదిలేండి, ఒక మున్సిపాలిటీని గెలిచే పరిస్థితుల్లో ఈరోజు లేకపోవడం అనేది అంటే ఎగ్జిట్ పోల్స్ ప్రకారంగా చూస్తే, సరే ఈ ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు కరెక్ట్ అనేది మనం చెప్పలేము. రేపు ఏదైనప్పటికీ ఏదైతే ఎన్నికల కమిషన్ ఎన్నికల అధికారులు ఇచ్చినటువంటి 13వ తారీఖు రిజల్టే అదే కన్ఫర్మ్, అదే అక్యురేట్ రిజల్ట్. కాకపోతే అంచనాలు ఇవి అన్ని కూడా అంచనాలు, ఎవరిని కూడా మనం అక్యురేట్ అని చెప్పలేము. కానీ ఈ రోజు చెప్తున్న అంచనాల ప్రకారంగా పెద్దగా మరి బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నది అనేది మనకు స్పష్టంగా కనబడట్లేదు. అదే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ అధినేతలు కానీ కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ఆలోచించాల్సిన పరిస్థితి ఏంటంటే, ఈ రోజు ఉద్యమ పార్టీ అదేవిధంగా 10 ఏళ్ళు అధికారంలో ఉన్న పార్టీ ఈరోజు మరి ఇంత చతగిలబడడానికి కారణం ఏంది, ఏ విధంగా మరి పుంజుకోవాలి ప్రజాక్షేత్రంలో అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ పుంజుకుంటా ఉన్నది అనేది 2 కార్పొరేషన్లు నిజంగా వారికి ఖాతాలో పడితే వాళ్ళు నిజంగానే పుంజుకున్నట్టే. ఎందుకంటే వారు కేవలం డిపెండ్ అయింది అర్బన్ ఓటర్స్ వారి మీదనే. సో ఆ విధంగా అంటే అతిపెద్ద పార్టీగా అంటే 2వ అతిపెద్ద పార్టీగా ఎదిగే అవకాశం ఉంటుంది తెలంగాణ బీజేపీ. సో బీఆర్ఎస్ 3rd ప్లేస్ పోయే పరిస్థితి ఉంటుంది. రైట్. అయితే మన సత్యనారాయణ గారు, ఇప్పుడు మనం ముఖ్యంగా చూసుకుంటే సంగారెడ్డి మున్సిపాలిటీలో అయితే 34వ వార్డులో ఉద్రిక్తత పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అంటే పోలింగ్ బూత్లోకి కాంగ్రెస్ నేత అయినటువంటి జగ్గారెడ్డి అంటే చొచ్చుకొని వెళ్ళడం, దానికైతే ఉద్రిక్తతకైతే దారితీస్తుంది అనేది చెప్పవచ్చు. దీన్ని ఏ విధంగా తీసుకొచ్చుంటారు? అదే ఇప్పుడు మనం సంగారెడ్డి అయితేంది, బైన్సా అయితేంది, కొన్ని దగ్గర ఈ చెదురుమదురు సంఘటనలు జరిగినాయి. దాని మీద ఎలక్షన్ కమిషన్ కూడా వారు దర్యాప్తుకు ఆదేశించడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఈ ఎలక్షన్స్ అనేసరికి అక్కడక్కడ జరుగుతాయి, అది మనకు తెలిసిన విషయమే. దాని మీద ఏం జరిగింది అనేది ఇన్ డెప్త్ గా పోలీసు హ్యాస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ, వాళ్ళే రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే జగ్గారెడ్డి గారు కొంత ప్రజల పక్షాన ప్రజలలో ఉండే నాయకుడు. సో వారు ఎప్పుడు కూడా వారికి పదవి ఉన్నా లేకున్నా అదే యాటిట్యూడ్ ఉంటుంది, అగ్రెసివ్ గానే వాళ్ళు అంటే మాట అగ్రెసివ్ ఉన్నప్పుడు కూడా వారు జనాల మనిషి. సరే ఏదేం జరిగింది అనేది ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ హ్యాస్ టు డిసైడ్. రైట్. మరి సత్యనారాయణ గారు, అంటే ఈ ఉద్రిక్తత పరిస్థితుల తర్వాత పోలింగ్ పై అయితే బీజేపీ అయితే తీవ్ర ఆరోపణలు కూడా చేసింది. అంటే పోలింగ్ బూతుల వద్ద విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్నారని, అదేవిధంగా ఫిర్యాదు చేసినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదంటూ కూడా అయితే కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి అయితే ఆరోపించినట్టు కూడా తెలుస్తుంది సార్. దీన్ని ఏ విధంగా తీసుకొచ్చుంటారు? అదే ఇప్పుడు మనము ముందే చెప్పుకున్నట్టుగా ఏదైతే బీజేపీ ఆరోపించిందో స్వయాన కేంద్ర మంత్రి గారే ఆరోపించినారు ఇట్లా విచ్చలవిడిగా జరుపుతా ఉన్నారని. సో దాని
ఇప్పుడు అందరూ కూడా అంటే ఎలక్షన్స్ టైంలో అది నిజమా కాదనేది వారు లిఖితపూర్వకంగా ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చినట్టయితే సంబంధిత అధికారులు ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకుంటారు. దాంట్లో ఎలాంటి సంశయం ఏం లేదు. ఇంకోటి ఏంటంటే ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు అనేది కామన్ గా మనకు తెలిసిన అంశమే. ఎలక్షన్ అన్నప్పుడు ఈ వ్యవహారం నడుస్తూనే ఉంటది. కాకపోతే ముఖ్యంగా ఏంటంటే బీజేపీ వారు డిపెండ్ అయింది అర్బన్ ఓటర్స్ మీద డిపెండ్ అయినారు. ముఖ్యంగా ఇప్పుడు వారికి ఉన్నది ఇది ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి ఎంపీలు ఏదైతే బండి సంజయ్ గారు కావచ్చు, అరవింద్ గారు కావచ్చు, వారు అదేవిధంగా హైదరాబాద్ కు సంబంధించిన వారు కానీ హైదరాబాద్ చివరిలో ఉన్నటువంటి కొంత బీజేపీ ఇంపాక్ట్ ఉన్నటువంటి ఓటు బ్యాంక్ ఉన్నటువంటి దాన్ని వారు పెంచుకోవడానికి కిషన్ రెడ్డి గారి వాక్యాలు ఉండవచ్చు. అదే డబ్బు పంపిణీ అంశాలను ఏమనెత్తాం అనేది అది ఎవరైనా స్వాగతించే అంశం కాదు. ప్రతి ప్రతి ఏది ఫలితాలు వచ్చిన తర్వాత మరి వ్యతిరేకతను ముందే మేనేజ్ చేసే ప్రయత్నంగా మనం భావించవచ్చు. లేదా అది ఏదన్నా నిజంగా అయి ఉంటే వారు కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. లేదు అనుకుంటే ఇక్కడ వారు రిజల్ట్ మేము ఓడిపోతున్నాం అని తెలిసినప్పుడు వారు అంటే ముందే ముందే మెసేజ్ చేసే ప్రయత్నం చేశారని కూడా మనం భావించవచ్చు. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఇక్కడ బైన్సా కూడా కొంత ఓట్ బ్యాంక్ అనేది తక్కువైంది. మహబూబాబాద్ లో ఎక్కువైంది, బైన్సాలో పోలింగ్ అనేది తక్కువ జరిగింది. అంటే దీని కూడా ఆసక్తికర అంశం ఏంటంటే బైన్సాలో అత్యల్ప పోలింగ్ నమోదు కావడం అనేది ఓటర్ల యొక్క అక్కడ నిజంగా మరి ఓటర్లు ఎందుకు ఓటింగ్ వేయడానికి రాలేదనేది కూడా మరి ఎలక్షన్ కమిషన్ కానీ ప్రభుత్వ యంత్రం కానీ చూడాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే బైన్సా మనం చూస్తా ఉన్నాం, మనం వింటా ఉన్నాం, ఎప్పుడు కూడా అక్కడ మతపరమైన ఘర్షణలు జరుగుతూ ఉంటాయి. సో దాని వలన కొంత డిస్టర్బెన్స్ ఉంటుంది, ఎప్పుడు కూడా డిస్టర్బెన్స్ ఉంటుంది. అది ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం అనేది కొంచెం పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య కొంత వారిని ఎడ్యుకేట్ చేసి, ఎలక్షన్ కమిషన్ ఎడ్యుకేట్ చేసి వారిని ఓటర్లను పోలింగ్ బూత్లుగా తీసుకురావడంలో కొంత విఫలమైందనేది మనం చూడవచ్చు. ఎందుకంటే అత్యల్ప ఓటింగ్ అయిందనేది మనకు ఉన్న సమాచారం. అదేవిధంగా మహబూబాబాద్ లో కూడా అక్కడ అత్యధిక పోలింగ్ అయింది మహబూబాబాద్. కాబట్టి ఇప్పుడు ఎక్కువ పోలింగ్ అయినంత మాత్రాన ప్రభుత్వం అక్కడ యాక్టివ్ గా పనిచేసింది, ఇక్కడ తక్కువ పనిచేసింది అని కాదు. కానీ ఏదేమైనప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్ కొన్ని సంశయాత్మకమైన ప్రదేశాలు కావచ్చు, కొన్ని సిటీస్ కావచ్చు, మున్సిపాలిటీస్ కావచ్చు. చెప్పండి సత్యనారాయణ గారు, ఇప్పుడు మనం ప్రధానంగా చూసుకుంటే కాంగ్రెస్ అభ్యర్థిని అయితే సిఐ శివకుమార్ అయితే దూషించారంటూ కూడా జగ్గారెడ్డి ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. అంటే ఇన్ని జరగడానికి అక్కడ ఏమైనా కారణాలు ఉండవచ్చు అంటారా? దీనికి సంబంధించిన ఏమైనా అప్డేట్స్ ఉన్నాయండి? దీన్ని ఏ విధంగా తీసుకొచ్చి అంటారు? మరి ఇప్పుడు అలా వెలుగులోకి వచ్చిన 1-2 ఘటనలు ఉండవచ్చు. ఎందుకంటే ఆయన జగ్గారెడ్డి గారు అక్కడ ఉన్నారు కాబట్టి అది న్యూస్ అయింది. ఇట్లా ఎలక్షన్స్ టైంలో మనం చూస్తా ఉన్నాము. ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎలక్షన్ లో అంటే దాదాపు తెలంగాణ వ్యాప్తంలో ఒక మినీ ఎమ్మెల్యే టైప్ లో ఎలక్షన్స్ అయినాయి. ఎమ్మెల్యే ఎలక్షన్ లో మాదిరిగా అంటే 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు అంటే చాలా పెద్ద ఎలక్షన్ ఇది. ఇంత పెద్ద ఎలక్షన్ లో కొన్ని సార్లు జరుగుతుంటాయి. దాన్ని అంత ఇంపార్టెంట్ గా అంటే దానికి ఏం జరిగింది ఏంది అనేది కూడా మరి అక్కడ ఉన్న యంత్రాంగం కానీ వారు సమాధానం చెప్పాలి. మరి దాని మీద మరి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, ఎలక్షన్ కమిషన్ ఏమి యాక్షన్ తీసుకుంటుంది అనేది మనం చూడాలి. వి హావ్ టు వెయిట్ ఇట్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రధానంగా మనకి ఏంటంటే సత్యనారాయణ గారు, అంటే దీన్ని దృష్టిలో ఉంచుకొనే అంటే పోలింగ్ పై బీజేపీ అయితే తీవ్ర ఆరోపణలు చేయడం జరిగిందంటారా? లేదు అంటే గనక జగ్గారెడ్డి ఆ విధంగా చేయడం వల్ల నార్మల్ గా వాగ్వాదం జరిగిందని తెలియజేయవచ్చు అంటారా దీన్ని? ఇప్పుడు జగ్గారెడ్డి గారి మీద బీజేపీ విమర్శించిన అదే ఇప్పుడు ఏదేమైనప్పుడు కూడా ప్రతిపక్షాలు కానీ అధికార పక్షం కానీ ఎవరైనా ఆరోపణలు ప్రత్యారోపణలు అనేది మనం చూస్తూనే ఉంటాం. ఎలక్షన్స్ ముందు కానీ ఎలక్షన్స్ రోజు కానీ రిజల్ట్ తర్వాత కానీ చేసుకుంటూనే ఉంటారు. ఇది కామన్ థింగ్. అంటే మనం ఆరోపణలు అనేది వారు చేసుకుంటూనే ఉంటారు. ఇంకోటి ఏంటంటే అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏందనేది దాని మీద కంప్లైంట్స్ ఇవ్వాలా, నిజంగా కూడా
మరి జగ్గారెడ్డి గారు అన్నట్టు కాంగ్రెస్ అభ్యర్థి మీద ఏమన్నా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడ్డదా బీజేపీ వలన కానీ, లేదా అదే విధంగా బీజేపీ ఆరోపిస్తున్నట్టు మరి వారు ఏమైనా డబ్బులు పంచుతున్నారు, కిషన్ రెడ్డి గారు ఆరోపించినట్టు డబ్బులు పంపకాలు జరుగుతున్నాయి అనే దానికి ఉన్నప్పుడు వెంటనే సంబంధిత అధికారులకు కంప్లైంట్ చేయాలంటున్నాను. దాన్ని తీసుకోకుండా ప్రెస్ ముందర చెప్పడం అనేది చెప్పినంత మాత్రాన అది కాదు కదా. రిటర్న్ గా మనకేమన్నా కంప్లైంట్ ఇస్తే ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకుంటారు. సో అలా కాకుండా ఆరోపణలు ప్రత్యారోపణలు అనేది రాజకీయంలో రాజకీయ వ్యవస్థలో ఒక భాగం. అది నేను చెప్పొచ్చేది. రైట్ సత్యనారాయణ గారు, ఫైనల్ గా ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ లో భాగంగా మనం చూసుకుంటే గనక ఇటు బీజేపీ కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఈ మూడింటితో మనం పోలిస్తే ఏ పార్టీ ముందంచలో ఉండే అవకాశం ఉందని తెలియజేయవచ్చు అంటారు? ఇప్పుడు మనం ఎగ్జిట్స్ పోల్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు 4-5 ఎగ్జిట్ పోల్స్ మనం చూసాం. ఆ చూసిన దాని ప్రకారంగా అయితే సరే, కొంత వారు ఎగ్జిట్ పోల్స్ ఒక్కొక్క ఎగ్జిట్ పోల్స్ సంస్థ వారు వేరే వేరేగా ఇచ్చినప్పుడు కూడా ఏది చూసినా కాంగ్రెస్ మొదటి స్థానంలో ఉన్నది. కాంగ్రెస్ కు ఓటర్ల పట్టం కట్టిర్రు అనేది మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ఇక సెకండ్ ప్లేస్కి వచ్చేసరికి 2 కార్పొరేషన్లు ఏదో బీజేపీ అంటున్నారు, కానీ అది చూడాలి. మరి నేను నా అంచనా ప్రకారంగా ఒక కార్పొరేషన్ వారి చేతిలోకి పోతుందేమో అని నా యొక్క అంచనా. కాబట్టి ఇక మిగతాది బీఆర్ఎస్ వచ్చేసి ఒక కార్పొరేషన్ కూడా వారికి దక్కే అవకాశం అయితే కనబడట్లేదు. ఈరోజు జరిగిన పోలింగ్ సరళిని బట్టి కానీ, ఎగ్జిట్ పోల్స్ని బట్టి కానీ. సో బీఆర్ఎస్ మరి ఇంకా కూడా ప్రజల్లోకి వెళ్ళి వారి యొక్క తప్పులను కానీ, వారు చేసిన పొరపాట్లు ఏమైనా ఉంటే వాటిని సరిదిద్దుకొని ప్రజల పక్షాన నిలబడి మరి ప్రజాక్షేత్రంలో వారు ఏ విధంగా పుంజుకోవాలి, పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనేది ఆలోచించాలి. ఇప్పుడు మొదటిగా కాంగ్రెస్, తర్వాత బీజేపీ వచ్చే అవకాశం మనకు స్పష్టంగా కనబడుతుంది. థర్డ్ ప్లేస్ లో బీఆర్ఎస్ కనబడతా ఉంది. రైట్ సత్యనారాయణ గారు, ఈ స్పెషల్ డ్రైవ్ లో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్తే. చూశారు కదండి, తెలంగాణలో మొత్తం మీదట మున్సిపల్ ఎన్నికల పోలింగ్ అయితే ప్రశాంతంగా ముగిసిందని చెప్పాలి. అంటే సాయంత్రం 5 గంటల లోపు క్యూ లైన్లలో కూడా ఉన్నవారికి ప్రతి ఒక్కరూ వారి యొక్క ఓటు హక్కునైతే వినియోగించుకోవడం కూడా జరిగింది. చూడాలి మరి. అంటే కొంతమంది ఏమంటున్నారంటే బీజేపీ రావచ్చు అని కొంతమంది అయితే కాంగ్రెస్ మళ్ళీ వస్తుంది అని కొంతమంది. అలా ప్రతి ఒక్కరు వారి ఓటు హక్కునైతే వినియోగించుకొని, వారి అమూల్యమైన ఓటునైతే వినియోగించుకొని వారికి అంటే వారికి సంబంధించిన ఓటు హక్కునైతే వినియోగించుకోవడం జరిగింది. చూశారు కదండి, ఇదండి ఇవాల్టి బీఆర్కే న్యూస్ ఇన్ డెప్త్. మరొక ఇన్ డెప్త్ లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు.